వెల్కమ్ బ్యాక్. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. రాములోరి కళ్యాణోత్సవం నిర్వహించిన మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవర్మ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ ఈవో ఏర్పాట్లను సమీక్షించారు. పట్టాభిషేక మహోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భద్రాచల దేవస్థానం సిబ్బంది. తాంబూలం సమర్పయామి. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనుయదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చతస్రః తమేవం విద్వాన్ హృదయః భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నశ్శాంతః ప్రచోదయాత్. అనయా శ్రీ విశ్వక్సేన పూజయా చ భగవాన్ శ్రీ విశ్వక్సేనః సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుతి భవంతో మహాంతో న గృహ్ణन्तు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ విశ్వక్సేన ప్రసాదం దర్దా గృహ్ణन्तు. విశ్వక్సేన ప్రసాదం చాశ్వసాధారయేత్. విజ్ఞాప్యతే నిగాధీశం ఆరంభేతు విచక్షణః. పూజాం సమాప్య యజ్ఞేనోద్వాసనం చరేత్. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః నిధర్మాణి ప్రథమాని సమాగమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఉత్సవే శోభనార్థం చ పునరాగమనాయ చ. ఓం భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం అంతా ఒక మారు చెప్పండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూయః నమామ్యహం. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. భగవాన్ మంగళాయతనో హరిః. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః. వర్షామో హృదయస్థో జనార్దనః. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా పూర్వోత్తరదేవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య భగవతో దేవదేవశ్చ శ్రీమదికిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతరహితశ్చ గణితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమ చేత్కుడిమినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి పట్టాభిషేక ద్రవ్య శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే. స్వభృతః ధాన్యపీఠే స్థలంకృతం కుంభం నిక్షిప్య సుగంధోదకేన పూర్య ఊర్జపల్లవనవర్తాని నిక్షిప్య అలంగురం నారికేల ఫలం నిధాయ తస్మిన్ ఓం పద్మాజై నమః ఇది పద్మపీఠం ధ్యాత్వా మృణాంతర్యామినం శ్రీ పుండరీకాక్షమావాహయామి. ఓం 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 బ్రహ్మధామావస్థితమతనుగ్రహకామ్యజోద్యతావతార ఇహాభిమత సిద్ధిత మంత్రశరీరోం నమో నమః. ఓం జిదుందే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన. నమస్తే శ్రీకేశ మహాపురుష పూర్వజ. రక్షార్థం శ్రీ సుదర్శనమావాక్య చక్రముద్రాం ప్రదర్శ్య ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుం ఫట్ నమః. ఓం స్ఫురత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటి తుల్యం. సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఆవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః. మంత్రన్యాసం కుర్యాత్. చక్రాయ స్వాహా హృదయాయ నమః. ఓం విచక్రాయ స్వాహా దర్శే స్వాహా. చక్రాయ స్వాహా శిఖాయ వషట్. ఓం సూర్యచక్రాయ స్వాహా కవచాయ హుం. జ్వాలాచక్రాయ స్వాహా నేత్రాభ్యాం వౌషట్. ఓం సౌదర్శన చక్రాయ స్వాహా అస్త్రాయ ఫట్. కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ శంఖ చక్ర గదా పద్మ పాదాగ్రే గరుడముద్రాం ప్రదర్శ్య. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీచందనం సమర్పయామి.
పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం చ సందర్శయామి ఓం మహానందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా ఓం ధూం ధూమోద్గిరాయ నమః ఓం మానోషికం సేజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్ రామదాస వరద గోవింద ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః శ్రీ వాసుదేవాయ నమః శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః హేతిరాజాయ నమః సహస్రారాయ నమః శ్రీ మహాసుదర్శన పరబ్రహ్మణే నమః సమస్త రాజోపచారాన్ సమర్పయామి చూతఫలం సమర్పయామి ప్రోక్ష్యా పరిశుచ్యా నివేద్య ఓం 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 అహం 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 ఇదమిదమిదం గ్రహాణ స్వాహా మధ్య మధ్యోదకపానీయం సమర్పయామి ఉత్తరాభూతనం సమర్పయామి పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్యమంత్ర పుష్పం సమర్పయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి చక్ర ప్రచోదయాత్ స్వామినః మనస్సమాధీయతాం ప్రసీదంతు భవంతః భవద్భిర్నుజ్ఞాతః పుణ్యాహం వాజయిష్యే భవద్భిర్నుజ్ఞాతః పుణ్యాహం వాజయిష్యే భవద్భిర్నుజ్ఞాతః పుణ్యాహం వాజయిష్యే కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు మహాపట్టాభిషేకోత్సవ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు మహాపట్టాభిషేకోత్సవ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు ఓం యత్పుణ్యం నక్షత్రం తత్పత్రం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావదిదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘండం పశ్యేత్ తావతి గురువేదకారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే మణే స్వస్తి భవంతో బ్రువంతు కళ్యాణ మహాపట్టాభిషేకోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు మహాపట్టాభిషేకోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నష్టార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు అష్టౌ దేవాः సోమ్యాసః తదస్రో దేవీరధరాశ్రవిష్ఠాః ते जग्नम्बान्वदवः परस्तात् संवत्सरेण वदग् स्वस्ति कर्मणार्थं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणार्थं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणार्थं भवन्तो ब्रुवन्तु ओम रज्जास्महव्यैर्नमसोपसज्य मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः सतञ्जीवेम सरदस्य वीराः त्रीणि त्रीणि वै देवानावृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवर्णानि त्रयीमे लोकाः रथ्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति भवन्तो ब्रुवन्तु अर्धदार्धमूर्धिः अब्लिङ्गैर्भिमन्त्र्या येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण आवमान्यः पुनन्तु वा राजावत्यं पवित्रम् सितोऽध्यापकं हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्या वरुणः समीच्या यमो राजा प्रणामः पुनातु मा जातवेदा मूर्धन्या पुनातु कलशस्थित आवाहित श्री पुंडरीकाक्षाय नमः रक्षार्थम आवाहित श्री सुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि ओम भगवन् मंत्रमूर्ते स्वपदमासादया सादया क्षमस्व ओम कलशस्थित पुण्याः जलेन पात्रान्तरे किञ्चित् किञ्चित्तोजं निनीय
ఓం శాంతిరస్తు, ఓం తుష్టిరస్తు, ఓం పుష్టిరస్తు, ఓం ఆజుష్యమస్తు, ఓం ఆరోగ్యమస్తు, ఓం ధనధాన్య సమృద్ధిరస్తు. ఆగ్నేయాం అరిష్ట నిరసనమస్తు, ఈశాన్యాం యత్పాపం తత్ప్రతిహతమస్తు. సర్వాः సంపదः సంతు. తజ్జలం పునః పుణ్యాః జలేన సంయోజ్య. ఓం జరణం పవిత్రం విదతం పురాణం येन భూతస్తరదు దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మానపరాతింతరేమ. పుణ్యాః జలేన ప్రాచ్యాంతి సువాసుదేవాదయో మార్జయంత. దక్షిణాయాంతి సంకర్షణాదయో మార్జయంత. ప్రతీచ్యాంతి ప్రద్యుమ్నాదయో మార్జయంత. ఉదీచ్యాంతి శనృద్ధాదయో మార్జయంత. ఊర్ధ్వాయాంతి మహాపురుషాదయో మార్జయంత. కలశస్థిత పుణ్యాః జలేన వాస్తోష్పద ఇది మంత్రముచ్చరన్ మహాపట్టాభిషేకోత్సవ ద్రవ్యాణి స్థలం చ సంప్రోక్ష్య. ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వాదేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నాజుషస్తసన్న ఏధిద్విపదేశం చ. పట్టాభిషేకానికి వాస్తు పూర్వాంగంగా జరిగేటువంటి జరపవలసినటువంటి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలు పూర్తయ్యాయి. విశ్వక్సేనుడు భగవంతుని యొక్క సైన్యాధిపతి, అదేవిధంగా విఘ్నాధిపతి. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్రాగమాన్ని అనుసరించి విఘ్నములన్నీ తొలగడానికి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది సంప్రదాయం. ఎటువంటి పుణ్య కార్యములను మనం ఆచరిస్తూ ఉన్నా అవి నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికై విశ్వక్సేనారాధన జరిపే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశ్వక్సేనుడు పూర్తిగా మహావిష్ణువు ఎలా ఉంటాడో అదే రూపంతో ఉంటాడు. మనకు పరమపదానికి వెళ్ళడం, మోక్షము, భగవంతుడు ఉండేటువంటి స్థానానికి వైకుంఠం అని పేరైతే ఆ వైకుంఠంలో ఉండేటువంటి జీవులు ఎలా ఉంటారో మనకు శాస్త్రం చెప్తున్నది. అక్కడ ఉండేటువంటి వాళ్లకు సాయుజ్యము అని, సామీప్యము అని, సాలోక్యము అని, సారూప్యము అని 4 రకాల మోక్షములు ఉంటాయి అని అంటారు. సామీప్యము అనంటే దగ్గరగా ఉండడం, సారూప్యము అనంటే విష్ణువు ఎలా ఉన్నాడో అదే రూపం కలిగి ఉండడం, సాలోక్యము అనంటే విష్ణువు ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకంలో ఉండడం, సాయుజ్యము అనంటే విష్ణువుతోనే ఎల్లప్పుడూ కలిసి ఉండడం. ఈ 4 రకాల విధానాలు. దీంట్లో విశ్వక్సేనుడు పరిపూర్ణంగా విష్ణువుతో సారూప్యం కలిగి ఉంటాడు అని, అంతేకాక మహావిష్ణువు చేయవలసినటువంటి అనేకమైనటువంటి పనులను తన నెత్తి మీదే పెట్టుకొని ఈ లోక సంరక్షణమంతా కూడా ఆ విశ్వక్సేనుడే చేస్తాడు. కనుక అలాంటి విశ్వక్సేనారాధన ముందుగా జరిగింది. ఆ తర్వాత ద్రవ్యశుద్ధి కొరకు, స్థలశుద్ధి కొరకు, ఈ ప్రాంతము శుద్ధి అవ్వడం కోసమని, మన బోటి వారంతా కూడా శుద్ధం కావడం కోసమని అక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలో ఉండేటువంటి తీర్థములను వేదమంత్రముల చేత ప్రత్యేకించి ఆ నీళ్లను అభిమంత్రించేటువంటి మంత్రములతో అభిమంత్రించి దాంట్లో పుండరీకాక్షుణ్ణి, సుదర్శనుణ్ణి ఆవాహనం చేసి ఈరోజు మంచి రోజు అనంటూ అక్కడ ఉండేటువంటి వేదవేత్తలైనటువంటి వారంతా కూడా 3 సార్లు ఈరోజు మంచి రోజు, ఈ కర్మ సక్రమంగా నిర్వహింపబడాలి, దీనికి మంగళం జరగాలి అని ఈ విధంగా కోరుకుంటూ ఆ కలశాన్ని అభిమంత్రణం చేశారు. ఆ తీర్థములతోటి అందరినీ అక్కడ ఉండేటువంటి వస్తువులను, స్వామివారిని, వీటినన్నిటి కూడా ప్రోక్షణం చేయడం జరిగింది. దీని ద్వారా ఈ 2 కార్యక్రమములు మనం తర్వాత చేయబోయేటువంటి కార్యక్రమానికి యోగ్యతను కలుగజేస్తుంది. కనుక ఈ విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ తర్వాత ఈ పట్టాభిషేకంలో ప్రత్యేకించి చేసేటువంటి ఋత్విగ్వరణం అనేటువంటిది ఉంటుంది. ఈ ఋత్విగ్వరణంలో మనకు ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగినప్పుడు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి 8 మంది మహర్షులు రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుణ్ణి చేశారట. అలా ఉన్నటువంటి ఆ 8 మంది ఋషులకు ప్రతీకలుగా ఇక్కడ ఉండేటువంటి స్వాములను వారిగా భావిస్తారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో వశిష్ఠుడు ఒక అర్చకులు, ఒక వశిష్ఠుడు, ఇంకొక ఆయన వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి,
కాశ్యపుడు ఇలాగా ఆ మహర్షుల యొక్క పేర్లతోనే ఇక్కడ ఉండేటువంటి స్వాములను వ్యవహరించడం జరుగుతుంది. అలా 8 మందికి ఆ దీక్షను ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఋత్విగ్వరణ కార్యక్రమం జరపడంతో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నాం, పట్టాభిషేకానికి రామాయణం అనేటువంటిది ప్రధానం. ఆ రామాయణ పారాయణలో పట్టాభిషేక సర్గను ఇక్కడ పఠించడానికి వాల్మీకి స్థానంలో ఒకరిని ఇక్కడ వరిస్తారు. కనుక ఒక స్వామి వాల్మీకి స్థానంలో ఉంటారు, ఇంకొకరు విశ్వామిత్ర స్థానంలో ఉంటారు. ఇలాగా ఈ మహర్షుల యొక్క రూపాలతోటి ఇక్కడ ఉండేటువంటి స్వాములనే వారిని ఆవహించి ఇక్కడ ఋత్విక్కులుగా వారిని వరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఆచార్యత్వాది యోగ్యతా సిద్ధ్యర్థం ఋత్విగ్వరణం కరిష్యే దేవేశం ప్రార్థ్య భద్రాద్రిరామ కృపయా పరయా ముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోజం పట్టాభిషేకమతిమోదమం గృహాణ సద్ధర్మపారథయే చ ప్రభో ప్రజాన. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ప్రార్థ్య దేవదేవస్య అనుజ్ఞామాదాయ తథా ఆచార్యవరణం హరిదసగోత్రోద్భవం పొడుజేటి రామచంద్రాచార్య శర్మాణం వసిష్ఠరూపిణం ఆచార్యం త్వాం వృణీమహే యథాచార్యో వసిష్ఠో హి పురాయోధ్యా పురే వరః పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. ఏవం భారద్వాజగోత్రోద్భవం సీతారామచంద్రాచార్య ధర్మాణం బ్రహ్మాణం వామదేవరూపిణం త్వాం వృణీమహే యథా బ్రహ్మా వామదేవః పురాయోధ్యా పురే వరః పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. వశిష్ఠుడి ఆవాహనం జరిగింది, వశిష్ఠుడిని ఋత్విగ్వరణం జరిగింది. ఆ తర్వాత వామదేవుడు స్థానంలో ఒక అర్చక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. తతః కౌశిక గోత్రోద్భవం అమరవాది వెంకట సీతారామానుజాచార్య శర్మాణం జాబాలిరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే యథా మహర్షిర్జాబాలిః పురాయోధ్యా పురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. జాబాలి స్థానంలో ఒక అర్చక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. హరిదసగోత్రోద్భవం పొడుజేటి సత్యనారాయణాచార్య శర్మాణం కశ్యపరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే భూత్కాస్యప ఋషిః పురాయోధ్యా పురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. పట్టాభిషేకాన్ని జరిపించినటువంటి వాళ్ళల్లో కశ్యపుడు అనేటువంటి మహర్షి ఒకరు. ఆ కశ్యప స్థానంలో ఒక అర్చక స్వామిని వరించారు. తతః కౌశిక గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం సుయజ్ఞరూపిణం కాత్యాయనరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే కాత్యాయనో యోగే పురాయోధ్యా పురే వరః తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. కాత్యాయనుడు అని ఒక మహర్షి, ఆయన్ను ఇక్కడ ఒక అర్చక స్వామిగా వారిని వరించారు. కౌశిక గోత్రోద్భవం అమరవాది గోపాలకృష్ణమాచార్య శర్మాణం ఆత్రేయ గోత్రోద్భవం కోటి రామస్వరూప రాఘవాచార్య శర్మాణం సుయజ్ఞరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే యథా సుయజ్ఞనామర్షిః పురాయోధ్యా పురే వరః తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. సుయజ్ఞుడు అనేటువంటి మహర్షి యొక్క స్థానంలో దేవస్థాన ప్రధానార్చకులైనటువంటి కోటి రామస్వరూప రాఘవాచార్య గారిని వరించారు. ఆత్రేయ గోత్రోద్భవం కోటి శ్రీమన్నారాయణాచార్య శర్మాణం గౌతమ రూపిణం ఋత్విజం
యథా గౌతమ నామర్షిః పురాయోధ్యాపురే వరః తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. గౌతమ మహర్షి స్థానంలో మరొక అర్చక స్వామిని ఇక్కడ ఋషిగా వరించడం జరిగింది. విజయరాఘవాచార్య శర్మాణం విజయ రూపిణం ఋత్విజన్వాం వృణీమహే. యథా విజయ నామర్షిః పురాయోధ్యాపురే వరః తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. విజయుడు అనేటువంటి మహర్షి యొక్క స్థానంలో దేవస్థాన మరొక ప్రధానార్చకులు శ్రీమాన్ విజయరాఘవన్ గారిని విజయ మహర్షి యొక్క స్థానంలో వారిని వరించడం జరిగింది. కౌశిక గోత్రోద్భవం కుమాండూరి ఇళయవల్లి స్థలజాయి శ్రీనివాస శర్మాణం రఘునాథ భట్టరాచార్య స్థానే స్థానాచార్యంద్వాం వృణీమహే. భక్త రామదాస్ గారి ఆచార్య స్థానంలో ఆనాడు రఘునాథ భట్టర్ అనేటువంటి మహనీయులు ఉండేవారు. ఆ రఘునాథ భట్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఉండేటువంటి దేవస్థానంలో జరిగేటువంటి ఆచార వ్యవహారాలు ఆనాటి నుండి ప్రారంభించి అలా జరుగుతూ వస్తున్నాయి. వారి యొక్క స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. భరద్వాజ గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం భరద్వాజ స్వరూపిణం ఋత్విజన్వాం వృణీమహే. భరద్వాజ మహర్షి ఆయన రామచంద్రమూర్తికి చాలా పూజ్యులైనటువంటి మహర్షి. ఆ భరద్వాజ మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది.